పేదలకు ఎంతో కొంతమందికి కడుపు నింపాలనే ఉద్దేశంతోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ మాజీ అధ్యక్షులు పోతిన బేసి కంటేశ్వరుడు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 టౌన్ రథం సెంటర్ వద్ద కొరగంజి భాస్కర్ 69వ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన బేసి కంటేశ్వరుడు మాట్లాడుతూ కొరగంజి భాస్కర్ తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో నిరాశైలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సుపరిణామం అని అన్నారు. పుట్టినరోజు పెళ్లి రోజు కార్యక్రమాలు కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించుకోవడం కాకుండా పేదల మధ్య నిర్వహించుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తే నిరాశైలకు ఎంతో కొంత ఆకలి తీర్చిన వారు అవుతామని తెలిపారు. కొరగంజి భాస్కర్ మాట్లాడుతూ తన సన్నిహితులు అభిమానుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం, ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తనకు చేతనైనంత మేర సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దుర్గా కోఆపరేటివ్ మాజీ చైర్మన్ కొరగంజి భాను, మజ్జి ఈశ్వరరావు, కర్రి గౌరీ, కలిశెట్టి కనకారావు, బంకా అప్పారావు, పిళ్ళా మసూదన్ రావు తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీ నగరాల సీతారామ స్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం
ఆస్థాన అలాగే కమిటీ ఆర్గనైజ్ సెక్రటరీ గారు కొరగంజి భాస్కరరావు గారు, వారు కొరగం సత్యం గారి కనకరత్న గారి ప్రథమ పుత్రుడు. వారికి ఇవాళ 69వ జన్మదినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా ఈరోజు వారు కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరి మధ్యన ఈరోజు చాలా ఘనంగా జరగడం చాలా సంతోషదగ్గ విషయం. మీ అందరూ కూడా పాల్గొనడం మా అందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. వారు ఎంతో సర్వీస్ గల హృదయంతో వారి ఇంట్లో వాళ్ళకి ఏ పుట్టినరోజు ఏ కార్యక్రమం జరిగినా, వారి మిస్సెస్ది వర్ధంతులు జరిగిన, ఫాదర్ జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా వారు అన్నదాన కార్యక్రమాలు, అలాగే పేదలకి బట్టలు పంచడం, తర్వాత స్కూల్ పిల్లలకి పుస్తకాలు డొనేట్ చేస్తూ, పుస్తకాలు పెన్నులు డొనేట్ చేస్తూ అందరూ కూడా ప్రతి కార్యక్రమం కూడా నెలకి ఏదో కార్యక్రమాన్ని ఆయన ప్రజాసేవలో సోషల్ మోటివేట్ కార్యక్రమాలు చేస్తూ దేవస్థానానికి దేవస్థానాలకు కూడా మాకు ఎంతో సేవ చేస్తూ, అలాగే దీర్ఘకాలికంగా దగ్గర 20 సంవత్సరాల పైనుంచే ఆ దేవాలయం కమిటీ మెంబర్గా అన్ని రకాల పోస్టులు చేస్తూ ఎంత ఔన్నత్యంతో అందరితో తల్లిలో నాలుకలా ఉండే కొరగంజి భాస్కరరావు గారు ఈరోజు ఆయన 69వ జన్మదినోత్సవ వేడుకలు 68 నిండి వసంతాల నుండి 69లోకి ఆయన ప్రవేశించడం, ఇంకా ఆయన యంగ్గా కుర్రోడిగానే ఉండాలని, అలాగే ఆయనకి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి వారికి మంచి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా కెనాల్ రోడ్లో అమ్మవారి గుడి ప్రాంతంలో మరి అక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఎంతోమందికి అన్నప్రసాదం, అలాగే మామిడి పండ్లు, ఇవన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా ఇవాళ పంచడం జరిగింది. వారు ఈ కార్యక్రమాలని ఈయన పుట్టినరోజు అని కాకుండా ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ ఇంట్లో అన్ని కార్యక్రమాలకు కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ వారికి మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ, ఆయన ఆశయం ఏ కార్యక్రమమైనా సరే ఆయన పుట్టినరోజే కాదు, వాళ్ళ పిల్లల పుట్టినరోజులే కానీ, వాళ్ళ మనవల పుట్టినరోజులే కానీ, వారి భార్య గారి వర్ధంతిలే కానీ, జన్మదినోత్సవాలు కానీ, వాళ్ళ నాన్నగారిది అందరికీ కూడా కార్యక్రమాలను కూడా ప్రతిదీ కూడా పేద ప్రజల మధ్యన జరుపుకోవాలనే ఆశయంతో ఆయన ప్రతిదీ కూడా కార్యక్రమాలని ఉదయమే ఆయన దైవానికి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని డైరెక్ట్గా ఈ పేద ప్రజల మధ్యన ఆ కార్యక్రమాలన్నీ చేసి వారి పేద ప్రజల మనిషిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. విజయవాడ నగర ప్రముఖులు, వ్యాపారవేత్త శ్రీ కొరగంజి భాస్కరరావు గారి 69వ జన్మదినోత్సవ వేడుకలు మనం రథం సెంటర్లో ఫ్లైఓవర్ కింద ఘనంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భాస్కరరావు గారు దరిదాపు 150 నుంచి 200 మంది మిత్రులకు మరి మంచి పలా ప్యాకెట్లు, మామిడికాయలు, కచ్చంబరు, కట్ట వగైరా అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. మీ పుట్టినరోజును పురస్కరించుకొని దాదాపు 150 నుంచి 200 మంది పేదవారికి మరి వాళ్ళకి అన్నార్తిని కడుపు నిండా భోజనం చేసేలాగా ఏర్పాటు చేసిన మీ మంచి మనసుకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు అనేక పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ నగర ప్రముఖులు మరి ఈశ్వరరావు గారు, మధ్యేశ్వరరావు గారు, అలాగే కాపునాడు రాష్ట్ర నాయకులు కది గౌరీ గారు, అలాగే మా కనకారావు గారు, మధు గారు, బంక అప్పారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ భాస్కరరావు గారికి అనేక శుభాలు కలగాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నానండి. నమస్కారం. బావగారు అయినటువంటి కొరగంజి భాస్కరరావు గారు 69వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రథం సెంటర్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారికి ఈ కనకదుర్గ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, వెంకటేశ్వర ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి దీర్ఘకాలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తర్వాత ఈ కొరగంజి భాస్కరరావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పుట్టినరోజు కానీ, వాళ్ళ భార్య అంటే మా అక్కగారు వాళ్ళ వర్ధంతి కానీ, ఆవిడ పుట్టినరోజు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా ఆనవాయితీగా వస్తూనే ఉంది. అలానే వాళ్ళ కుటుంబం కానీ, అలాగే అమ్మవారు అయ్యవారు ఆశీస్సులు ఒంటిగా ఉండాలి. కానీ ఆ వారికి ఇలాంటి పుట్టినరోజులు ఘనంగా గడుపుకోవాలని 100వ పుట్టినరోజు కూడా ఈ కార్యక్రమం దీనికంటే ఘనంగా ఇదే సెంటర్లో గొప్పగా ఆ 100 సంవత్సరాలు నేను కానీ బతికున్నట్లయితే ఆయన 100 సంవత్సరాల కార్యక్రమాన్ని మొత్తం నేను నిర్వర్తిస్తా. నేను నిర్వర్తించి ఆ కార్యక్రమాన్ని అంత మొత్తం నేనే చూస్తా. ఆయన 100వ కార్యక్రమం అమ్మవారు నాకు ఆశీస్సులు ఇవ్వాలి.
ఆయన 100వ సంవత్సరం నేను చూడాలి. అది కొరగంజి భాస్కరరావు గారు ఈ రోజు 69వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. అలాగే మా మనసు ఏంటంటే 69 కాదు, ఆయన 29లా ఉంటాడు, యాక్టివ్నెస్ గా ఉంటాడు. ఎప్పుడు కూడా అమ్మవారు ఆశీస్సులు కొరగంజి భాస్కరరావుకి ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. నా పేరు కర్రీ గౌరీ అండి. నా యొక్క 69వ జన్మదిన వేడుక అత్యంత వైభవంగా ఈ రథం సెంటర్ నందు 200 మందికి పేద బడుగు బలహీన వర్గాలు అలాగే అమ్మవారిని దర్శించుకున్నటువంటి వచ్చిన ఆ యొక్క భక్తులందరికీ కూడా 50 మందికి బిర్యానీ పొట్లాలు, అలా కచంబరు కట్ట, అలాగే మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు, రస్నా ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్ని రకాలుగా పేదవారికి కూడా అన్ని అందాలనే ఉద్దేశంతో ఈ ఎండాకాలంలో వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇలాంటి సహాయ సహకారాలు చేయాలనే దృక్పథంతో మేము నిన్నటి నుంచే కష్టపడి, నాకు కూడా అందరూ కూడా ఒక 4-5 వంక అశోక్, వారి బ్రదరు సత్యప్రసాద్, ఇలా అందరూ కూడా నాకు ప్యాకింగ్ సెక్షన్ కానీ అన్ని అందించడంలో కానీ సర్వీస్ మోటివ్ చేశారు. వీళ్ళందరూ అలాగే ఇక్కడ విచ్చేసిన వాళ్ళు అందరూ కూడా సర్వీస్ మోటివ్ చేశారు. ఇక్కడ పేదలందరూ పంచే దాంట్లో కూడా ఈ పంచే దాంట్లో కూడా మన కొరగంజి భాను గారు మా అన్నగారు, అలాగే పోతిన బేస్కంటేశ్వరుడు గారు, అలాగే మజ్జి ఈశ్వరరావు గారు, కర్రీ గౌరీ గారు, అలా మన కనకారావు గారు, అలా బంక అప్పారావు గారు, పిల్ల మధు గారు, ఇంకా అనేక మంది వీళ్ళందరూ కూడా నిలబడి ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆనందింపజేశారు. వీరందరూ కూడా బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో వేడుకలు చేసుకోవాలని నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.